ఎర్రన్నాయుడు అంత్యక్రియలు స్వగ్రామం నిమ్మడలో జరుగుతున్నాయి. పార్టీలో కుడి భుజంగా ఉంటూ వచ్చిన ఆయనకు తుది వీడ్కోలు పలకడానికి చంద్రబాబు శ్రీకాకుళంలోనే ఉండిపోయారు. బాబుతో పాటు పార్టీ నేతలు కూడా అంతిమ సంస్కారాల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎన్నో స్థాయిల్లో పనిచేస్తున్న ఎర్రన్నాయుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. నిమ్మడలో తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఓవర్ టు యు. నిన్న అర్ధరాత్రి మరణించిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కింజరపు ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు కింజరపు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పుడే అంతిమయాత్రలో పాల్గొనడానికి చంద్రబాబు ఇప్పుడు ఇక్కడ చేరుకున్నారు. ఆయన స్వగ్రామాన్ని నిమ్మడ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. భారీ జనసందోహం మధ్య ఆయన అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. తమ అభిమాన నాయకుడు, అందరూ అన్నగా పిలుచుకునే నాయకుడు నిన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన అందరినీ కలిసి వేసింది. ఇప్పుడు వారంతా తుదిసారి ఆయనకి కన్నీటి వీడ్కోలు పలికేందుకు ఇక్కడ భారీగా జనం చేరుకున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. వీరందరి మధ్య అసలు నయనాల మధ్య కింజరపు ఎర్రన్నాయుడికి తుది వీడ్కోలు పలికేందుకు అంత్యయాత్ర ప్రారంభమవుతుంది. శాస్త్రోత్తరంగా జరగాల్సిన కార్యక్రమాలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం విజువల్లో చూడొచ్చు. ఇప్పుడే ఇంకా ఒక 5 నిమిషాల క్రితమే చంద్రబాబు ఈ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఆయన పార్థివ దేహాన్ని అంతిమయాత్ర కొనసాగించేందుకు రథంపైకి చేర్చుతారు. ఇక్కడ నుంచి శ్మశాన వాటిక వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే మంత్రి బాలరాజు కూడా ఇవాళ ఉదయం వచ్చి కింజరపు ఎర్రన్నాయుడు మృతదేహాన్ని పార్థివ దేహాన్ని సందర్శించడం జరిగింది. కుటుంబ సభ్యులు ప్రగాఢ సంతాపం తెలియడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ మంచి నేతను కోల్పోయాము, ప్రజా సమస్యల పట్ల పోరాడిన, పార్టీలకు అతీతంగా పోరాడిన ఒక నేతను కోల్పోయామని ఆయన చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా పలువురు ప్రముఖులు కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పలువురు ప్రముఖులు కూడా ఇప్పుడు పార్టీ దేహాన్ని తుదిసారిగా చూసేందుకు వెళ్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ రథంపైకి అంతిమ వీడ్కోలు పలికే రథంపైకి ఆయన మృతదేహాన్ని తీసుకొస్తారు. ఒక గంట పాటు అంతిమయాత్ర కొనసాగుతుంది. మొత్తం మీద చూసుకుంటే అధికార లాంఛనాలతో తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయిన కింజరపు ఎర్రన్నాయుడికి తుది వీడ్కోలు పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లో ఈ యాత్ర జరుగుతుంది. స్వాతి, అంటే ఆయనకు దగ్గరున్న సంబంధికులు అందరూ అక్కడికి చేరుకున్నారా? రవిచంద్ర, మొత్తం ఇప్పటికే తెలుగుదేశం క్యాడర్ మొత్తం శ్రీకాకుళంలో రాత్రి బస చేయడం జరిగింది. వారంతా ఒకరొకరుగా గంట సేపు క్రితం అంతా చేరుకున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా రావడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా రాత్రి వైజాగ్లో బస చేయడం జరిగింది. ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నిమ్మడ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొందరు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. మొత్తం మీద చూస్తే జిల్లా అధికార యంత్రాంగం కూడా, జిల్లా ఎస్పీ, అదేవిధంగా కలెక్టర్ అంతా కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎందుకంటే ఇది అధికార లాంఛనాలతో చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మొత్తం అంతా అధికారులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులు, అదేవిధంగా జనం, పార్టీ నాయకులతో మొత్తం నిమ్మాడ గ్రామం అంతా కిక్కిరేసి కనిపిస్తుంది. ప్రస్తుతానికంతా అందరూ అభిమానులంతా అసలు నయనాల మధ్య మహానేతకు తుది వీడ్కోలు పలికేందుకు అంతా ఇక్కడ చేరుకోవడం జరిగింది.